రోహిత్ శర్మ తప్పుకున్నాడా లేక తప్పించారా? WTC సైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది మనకి ఐపీఎల్ అయిపోగానే. సో ఇంగ్లాండ్తో టెస్టులకి రీసెంట్గా తను మైకెల్ క్లార్క్తో జరిగిన ఒక పాడ్కాస్ట్లో కూడా రోహిత్ శర్మ చెప్పాడు, ఈ సిరీస్లో నేను ఖచ్చితంగా కంబ్యాక్ చేస్తాను, ఒక బెస్ట్ ఇస్తాను అనేది ప్లాన్ చేసి చెప్పాడు. క్లియర్గా అర్థమైపోతుంది రోహిత్ శర్మ కూడా చాలా డెస్పరేట్గా ఉంటాడు. ఎప్పుడైతే తన కెప్టెన్సీలో మ్యాచెస్ ఓడిపోయినా కూడా నెక్స్ట్ మ్యాచెస్లో తన పక్కా ప్లాన్తో ఉంటాడు, అన్ని చాలా బాగా ప్లాన్ చేస్తాడు. మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 2023లో ఎప్పుడైతే మనం ఓడిపోయాం వన్డే వరల్డ్ కప్, వెంటనే T20 వరల్డ్ కప్లో తను డెస్పరేట్గా ఉండడం, టీమ్ సెలక్షన్లో అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాడు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మనం గెలవడానికి కూడా కారణం, ఎప్పుడైతే మనం 2022లో ఇంగ్లాండ్తో సెమీఫైనల్ ఓడిపోయామో T20 వరల్డ్ కప్లో 2022లో, అక్కడి నుంచి తన గేమ్ అప్రోచ్నే మార్చేశాడు, ఎన్విరాన్మెంట్నే మార్చేశాడు. బట్ ఎక్కడైతే మనం న్యూజిలాండ్తో మన హోమ్ కండిషన్స్లో మనం ఓడిపోయాం 3 మ్యాచ్లు, సో అక్కడ బాగా రోహిత్ శర్మ కెప్టెన్సీకి అక్కడే ఎండ్ కార్డ్ పడిపోయింది అనుకోవాలి. ఎందుకంటే అక్కడ చాలా మంది క్వశ్చన్ చేశారు. బట్ ఎక్కడైతే మళ్ళీ BGTలో ఫస్ట్ మ్యాచ్ బుమ్రా కెప్టెన్సీలో గెలవడం, తర్వాత మళ్ళీ రోహిత్ శర్మ ఫామ్ డిప్ అవడం, ఇవన్నీ జరిగిపోయింది. ఓవరాల్గా ఇంకొక 2-3 సిరీస్లకి అయితే రోహిత్ శర్మకు ఛాన్స్ ఇచ్చి, సో అక్కడ ఇంకొక ప్లేయర్ని గ్రూమ్ చేయాల్సింది. సడన్ గా తన యాక్చువల్ ఏంటంటే ఒక న్యూస్ వచ్చేసింది, రోహిత్ శర్మని ఈ సైకిల్లో మళ్ళీ కొత్త కెప్టెన్ ఇప్పుడే పెట్టుకుందాం, ఇప్పటి నుంచే గ్రూమ్ చేసుకుందాం అని మనోళ్ళు అనుకున్నట్టున్నారు. సో రోహిత్ శర్మని కెప్టెన్సీ ఇచ్చేయమని అడిగారు. సో రోహిత్ శర్మ దాన్ని తీసుకోలేక మేబీ కెప్టెన్సీ ఇచ్చేసాడు. తప్పించలేదు కానీ తనే తప్పుకున్నట్టు అనేది మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. బట్ రోహిత్ శర్మ యాజ్ ఎ ఓపెనర్ గా టెస్ట్ లో వచ్చినప్పటి నుంచి తన యావరేజ్ మారిపోయింది. ఇనిషియల్ గా తన టెస్ట్ కెరీర్ బాగానే స్టార్ట్ అయినా తర్వాత మిడిల్ ఆర్డర్ చాలా యావరేజ్ డౌన్ అయిపోవడం, ఫ్లాప్లు అన్ని వచ్చాయి. కానీ ఎక్కడైతే తన ఓపెనర్ గా వన్డే ఫార్మాట్ T20లో సక్సెస్ అయ్యాడు, అలాగే టెస్ట్లో ఓపెనర్ గా వచ్చా కూడా తను సక్సెస్ అయ్యాడు. బట్ ఇక్కడ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఎప్పుడైతే ఇచ్చాక వెంటనే టెస్టుల్లో అప్పటికి రోహిత్ శర్మ ఎస్టాబ్లిష్ అవుతున్న ప్లేయరే, కానీ యాజ్ ఎ సీనియర్ ప్లేయర్ అయితే తన ప్లేస్ ఉన్నా కూడా టెస్ట్లో మటుకు తను కొంచెం డౌట్లు ఉన్నాయి. కానీ ఎక్కడైతే తను టెస్ట్లో కూడా బాగా రాణించడం జరిగింది. కానీ ఆల్మోస్ట్ మనలు 2025కి ఖచ్చితంగా క్వాలిఫై అయిపోతారు అన్న సిచ్యువేషన్ లో న్యూజిలాండ్ తో జరిగిన 3 మ్యాచ్లే చాలా కీలకమైన. అలాగే MCG టెస్ట్ లో నాథన్ లయన్ అలాగే స్కాట్ బోలాండ్ వాళ్ళిద్దరు లాస్ట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో అది మన నుంచి మ్యాచ్ దూరం చేసింది. సో తర్వాత మనోళ్ళు చేసి చేయలేక, డ్రాకి ఆడలేక, అలాగే గెలవడానికి ఆడలేక ఓడిపోయారు. సో ఆ మ్యాచ్ ఓడిపోవడంతో సిరీస్ కూడా ఆల్మోస్ట్ ఆస్ట్రేలియా చేతికి వెళ్ళిపోయింది. లాస్ట్ మళ్ళీ సిడ్నీ టెస్ట్ లో కూడా రోహిత్ శర్మ ఆడలేదు. సో గిల్కి ఛాన్స్ ఇచ్చి పక్కన ఉన్నాడు. బట్ వెయిట్ చేస్తాను, సో నేను ఇప్పుడు రిటైర్మెంట్ అట్లాంటివి ఏం లేదు, నేను ఖచ్చితంగా కంబ్యాక్ చేస్తానని చెప్పాడు. మనం ఆ ఇంటర్వ్యూలు కూడా చూసాం. బట్ ఇవన్నీ జరుగుతుండగానే IPL జరుగుతుండగానే సో మన వాళ్ళైతే కెప్టెన్సీ అడిగినట్టు మేబీ ఇది గంభీర్ డెసిషన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే గంభీర్ ఏంటంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచే ఒక ప్లేయర్ని ప్లాన్ చేస్తా ఉన్నాడు. యాక్చువల్గా ఏంటంటే మనం T20లో కూడా చూస్తే సూర్యకుమార్ యాదవ్ కాకుండా హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా రావాలి, కానీ సూర్యకుమార్ యాదవ్ని పెట్టుకున్నాడు. ఎందుకంటే గంభీర్ ముందు నుంచే ప్లాన్ చేసుకుందాం అనే థాట్ లో ఉన్నాడు. సో ఇక్కడ కూడా టెస్టులు ఎవరికి, గిల్కి ఇస్తారా, రాహుల్కి ఇస్తారా, బుమ్రాకి ఇస్తారా, సో దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం డీటెయిల్డ్ గా. సో ఇది ఖచ్చితంగా రోహిత్ శర్మ తప్పుకున్నట్టు అర్థమైపోతుంది. బట్ రోహిత్ శర్మ ఏంటంటే మెయిన్ గా ఇంకొకటి నాకు అనిపించిన రీజన్ ఏంటంటే తను ఇప్పుడు IPL లో కూడా ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడుతున్నాడు. సో ఇంపాక్ట్ ప్లేయర్ అంటే తను ఏదో ఖాళీగా కూర్చొని పంచాయతీ కాదు కానండి. సో తన మెయిన్ మోటివ్ ఏంటంటే తనకి ఇంజురీ ఉంది. సో ఇంగ్లాండ్ సిరీస్ కి మళ్ళీ ఇంజురీ పెద్దదైతే ఎందుకు రిస్క్ అని చెప్పి ఇంపాక్ట్ ప్లేయర్ ఆడుతున్నాడు. IPL కొంచెం లైట్ తీసుకొని టెస్ట్లకి బాగా ప్లాన్ చేస్తున్నాడు. బట్ ఇలాంటి టైంలో ఇలాంటి డెసిషన్ రావడం, మళ్ళీ కెప్టెన్సీ ఇచ్చేసి ప్లేయర్ గా కంటిన్యూ అవ్వడం, ఎందుకు ఇంకో యంగ్ ప్లేయర్ కి ఛాన్స్ ఇద్దామని రోహిత్ శర్మని తప్పుకున్నట్టు మనకు క్లియర్ అర్థమవుతుంది. క్యాప్ నెంబర్ 280 రిటైర్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్. యాక్చువల్గా ఏంటంటే రోహిత్ శర్మ 2010లోనే టెస్ట్ డెబ్యూట్ చేయాలి, కానీ మ్యాచ్ కి ముందు ఆడే ఫుట్బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ లో అయితే తనకి లెగ్ ఇంజురీ అవ్వడం, తర్వాత డెబ్యూట్ అయితే లేట్ అయిపోవడం ఎంత జరిగిపోయింది. సో ఇప్పుడు కూడా రోహిత్ శర్మ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాడు, రోహిత్ శర్మ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాడు, ముందు ఇంటర్వ్యూస్లో నేను అప్పుడే డెబ్యూట్ చేస్తుంటే నా టెస్ట్ కెరీర్ ఇంకోలా ఉండదని చాలా బాధపడతా ఉంటాడు ఆ విషయానికి. బట్ ఓవరాల్గా రోహిత్ శర్మ టెస్ట్ డెబ్యూట్ ఎలా అయితే డిలే అవుతా స్టార్ట్ అయిందో అలాగే తన కెరీర్ కూడా సడన్గా అయితే ముగిసిపోయింది టెస్ట్ కెరీర్. ఇక రోహిత్ శర్మ అనేది మనం వైట్స్లో చూడడం, బట్ వన్డేలో అయితే చూస్తాం ఖచ్చితంగా 2027 వరకు ఉంటాడు. యాక్చువల్గా ఏంటంటే ఖచ్చితంగా తనకి A+ గ్రేడ్ ఇచ్చారు. రీసెంట్గా BCCI రిలీజ్ చేసిన కాంట్రాక్ట్లో కూడా టెస్ట్లకు రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచన ఉంటే ఖచ్చితంగా A+ లో ఉండడు రోహిత్ శర్మ. కానీ అప్పటి వరకు అన్ని బాగానే ఉన్నాయి. కాబట్టి ఈ మధ్యలో ఏదో జరిగిన డిస్కషన్లో సంథింగ్ సెట్ అయినట్లేదు. సో రోహిత్ శర్మ అయితే సడన్గా ఇచ్చేసాడు. మేబీ తన ఇంజురీ కూడా పెద్దదవుతుంది అని అనుకున్నాడో ఏమో, బట్ ఇంకా న్యూస్ అయితే బయటికి రాలేదు. ఐ హోప్ రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ లో చాలా రికార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం మాట్లాడుకుంటే చాలా లెంత్ అయిపోతే. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో కూడా ఉంది, మన రోహిత్ శర్మ బయోగ్రఫీ గురించి చేసిన వీడియో, దాంట్లో డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. సో ఆ వీడియో కూడా ఖచ్చితంగా ఒకసారి చూడండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఓవరాల్ గా మీరేమనుకుంటున్నారు, తప్పుకున్నాడా లేక తప్పించారని ఏమనుకుంటున్నారు? నేనైతే తప్పుకున్నాడా అనుకుంటున్నా. ఎందుకు ఖచ్చితంగా తన టీమిండియా దృష్టి తప్పుకున్నాడా నేను అనుకుంటున్నా. సో మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో రోహిత్ శర్మ ఫ్యాన్స్ కి అయితే షేర్ చేయండి. సో మరొక మంచి క్రికెట్ అప్డేట్తో కలదు అంత అనుకుంటాను. బై, థ్యాంక్స్.